హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు రెసిపీ వచ్చేసి పచ్చి మామిడికాయతో జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. చాలా సింపుల్ అండి. ఒక 1.5 మినిట్లో మనం తయారు చేసుకోవచ్చు. మనకి పెద్దగా ప్రాసెస్ ఏమి ఉండదు. ఇంట్లో ఉన్న వాటితోనే మనం పుల్లగా తీయగా ఉండే జ్యూస్ని మనం రెడీ చేసుకోవచ్చు. పచ్చి మామిడికాయలు మనకి ఇప్పుడు సీజన్ దొరుకుతున్నాయి కదండి. ఈ సీజన్లో దొరికే వాటితోనే మనం ఇటువంటివన్నీ కూడా తయారు చేసుకొని మనం ఎంజాయ్ చేయొచ్చు. ఓకేనండి. ఇప్పుడు మనం ఒక గ్లాస్ వాటర్ తీసుకోవాలి. స్టవ్ పైన వేడెక్కిన తర్వాత కొంచెం ఈ పచ్చి మామిడికాయల ముక్కల్ని ఒక 2 కప్పులు తీసుకోండి. నేను ఇప్పుడు పెద్ద కప్పుతోని ఫుల్లుగా తీసుకున్నాను. మామూలు కప్పుతో అయితే 2 కప్పులు మనం ఈ మామిడికాయ ముక్కల్ని తీసుకోవచ్చండి. బాగా ఉడకనివ్వండి మెత్తగా. ఈ విధంగా కొంచెం కలర్ మనకి మారిన తర్వాత ఉడికాయలేదో ఒకసారి చూసుకోండి. ఉడికిన తర్వాత ఫుల్ కప్పు పెద్ద కప్పుతోనే, అంటే మనకి స్పూన్తోనైతే ఒక 5-6 స్పూన్లు షుగర్ వేసుకోవచ్చు. మీరు స్వీట్ తినే దాన్ని బట్టి కూడా దీంట్లో వేసుకోవచ్చు అండి. ఒక 5-6 ఇలాచీలు వేసుకోండి. అంతే, ఇంకేమైనా అవసరం లేదండి. మీరు కావాలంటే కొంచెం పులుపు చూసుకొని దాన్ని బట్టి షుగర్ వేసుకోవచ్చు. పులుపు ఎక్కువగా ఉన్న కాయలు అయితే షుగర్ ఎక్కువగా పడుతుంది మనకి. లేదంటే కొంచెం పులుపు తక్కువగా ఉంటే షుగర్ దాన్ని బట్టి చూసి వేసుకోండి. ఇప్పుడు మిక్సీ బౌల్లో ఈ ఉడికించిన మామిడికాయ ముక్కల్ని వేసి కొంచెం చల్లారనిచ్చేసి మిక్సీ వేసేసుకోండి. ఇలా కొంచెం కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకున్న తర్వాత దీంట్లో మీరు మిగిలిన షుగర్ వాటర్ని దీంట్లో వేసుకోండి. మనం ఉడికించుకున్నాం కదండి వాటర్, అవి పడేయద్దు. మీరు అదే వాటర్ని దీంట్లో వేసి మీరు మరొకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసిన తర్వాత దీంట్లో మీరు తగిన పల్చగా కొంచెం రెడీ చేసుకోండి. ఒక గ్లాస్ వాటర్ వేసుకొని, చిక్కగా ఉంటే మరీ పుల్లగా ఉంటుందండి. పులుపుని బట్టి వాటర్ వేసుకోండి. దీంట్లో మరీ పల్చగా ఉండద్దు, మరీ చిక్కగా లేకుండా ఈ జ్యూస్ని మీరు రెడీ చేసుకొని వడకట్టేసుకోండి. కొంచెం మనకి మామిడికాయ తొక్కలు ఇవి నలగవండి కొంచెం దీంట్లో. ఆ టైంలో మీరు జాలి దాంతో ఈ ముక్కలన్నిటిని కూడా సపరేట్ చేసేయండి. మీరు కావాలంటే ఈ ముక్కల్ని మరొకసారి కూడా మిక్సీ వేసుకోవచ్చు. వేసుకుంటే మరికొంత జ్యూస్ కూడా మనకు వస్తుంది. మనకి 3-4 గ్లాసులు జ్యూస్ అవుతుంది. ఇది ఫుడ్ కలర్ అండి, గ్రీన్ కలర్. మీరు ఒకవేళ కావాలంటే వేసుకోండి, లేదంటే మీకు ఇష్టం లేకపోతే అవాయిడ్ చేసుకోవచ్చు. చూసారు కదా, మరి చిక్కగా లేదు, మరి ఇది పల్చగా కూడా లేకుండా ఈ జ్యూస్ని మీరు రెడీ చేసుకోండి. నేను ఒక చిటికెడు ఫుడ్ కలర్ తీసుకుని దాంట్లో వాటర్ కలిపేసి ఒక 2 స్పూన్లు వేసానండి. దీంట్లో కలర్ కోసం మాత్రమే వేసాను. మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదంటే లేదు. కలర్ బాగుంది కదండి. ఇప్పుడు ఈ జ్యూస్ని మీరు సర్వ్ చేసుకోవడమే. చాలా సింపుల్ కదండి, ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఇది మీరు కావాలంటే ఐస్ వాటర్ వేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఈ కరోనా టైంలో మనకి ఐస్ వాడడం అంత మంచిది కాదు కాబట్టి నార్మల్ వాటర్ వేసాను. మీరు ఒకవేళ ఇష్టమైన వాళ్ళు ఫ్రిడ్జ్లో ఐస్ ముక్కలు కానీ లేదంటే ఐస్ వాటర్ కానీ దీంట్లో వేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి రెడీ అయిపోయింది. మీరు చివర్లో కావాలంటే కుంకుమ పువ్వు కూడా దీనిపైన వేసుకొని మీరు సర్వ్ చేసుకోవచ్చు. లేదంటే ఇలా డైరెక్ట్గా తాగినా కానీ చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీ అందరికీ నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది, పుల్లగా తీయగా. మనకి ఇప్పుడు సీజన్ కాబట్టి ఇలాంటి జ్యూసులు ట్రై చేసి మీరు ఒకసారి చూడండి. మీ అందరికీ నచ్చుతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ అండి.